ప్రైజ్లండి. ఈ రోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 42వ వచనము 43వ వచనము చివరి అంశము. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం లోకంలో కానీ చూసుకున్నట్లయితే మనం ఎవరైనా ప్రమోషన్స్ రావాలని, గొప్ప వాళ్ళం అవ్వాలని, ప్రయోజకులం అవ్వాలని అనుకుంటూ ఉంటాం. అలా అనుకున్నప్పుడు మనం చక్కగా కూర్చొని సంతకాలు పెట్టుకోవడం మాత్రం కాదు, కానీ ఎలా ఉండాలని బైబిల్ మనకు చెప్తుంది. గొప్ప పరిచారకుడై, అంటే మనం తక్కువ స్థాయిలో వాళ్ళు ఎలా అయితే పనిచేస్తూ ఉన్నారో అలా అంతకంటే తగ్గించుకొని అధికారంలో ఉండవలసినటువంటి నాయకుడు అంతకు మించి ఎక్కువగా పని చేయాలి అనేసి బైబిల్ మనకి ప్రబోధిస్తుంది. కాబట్టి అటువంటి పని విధానాన్ని మనం నేర్చుకుందాం. అంటే పరిచారకులుగా చేద్దాం కానీ అధికారులుగా కాదు అని చెప్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.